చెప్పండమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది? నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉందా? ఓకే, అంటే మీకు ముఖ్యంగా నచ్చిన పథకాలు ఏ పథకాలు నచ్చాయి మీకు? మాకు చేయూత పథకం వస్తుంది, అలాగే ముసలి వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ ఇంటికే వచ్చి వాలంటీర్స్ వాళ్ళు ఇస్తాం. ఓకే, అంటే సమస్య అయితే వాలంటీర్స్ వెంటనే మీకు రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మామూలుగా ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎండలో వెళ్ళి అవస్థలు పడి వాళ్ళు తిండి లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఇప్పుడు అలా లేకుండా ఇంటి వద్దకే వచ్చి వాళ్ళ పెన్షన్ ఇవ్వడం వాళ్ళకి చాలా ఆనందకరంగా ఉంది. ఒక రకంగా వాళ్ళకి సెక్యూర్ ఇచ్చినట్టే. మరలా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ జగన్ సారే రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎట్లా ఉందమ్మా ప్రజెంట్ గవర్నమెంట్? బాగుందండి. హెల్త్ ఎడ్యుకేషన్ బాగుంది, వాలంటరీ సిస్టమ్ బాగుంది, నాడు నేడు బాగుంది. అసలు ప్రైవేట్ స్కూల్ లాగా ఉన్నాయి. స్కూల్ బాగా డెవలప్ అయింది, కార్పొరేట్ స్కూల్స్ లా ఉన్నాయి, డెవలప్ అయింది. సూపర్. మా లాంటి పిల్లలు మా టైంలో ఇంగ్లీష్ మీడియం లేదు, అందుకనే కొంచెం డెవలప్ అయ్యి వేరే కంట్రీస్ ఇప్పుడు లేదు. బాగుంది ఇంగ్లీష్ మీడియం. ఇంకా అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్. వేరే మాట లేదా? లేదు. జగన్ పరిపాలన బాగానే ఉంది. మరి మా పిల్లలకి స్కూల్లో కూడా ఫుడ్ కూడా బాగా మంచిగా పెడుతున్నారు. పింఛన్ అందుతుంది? పింఛన్ అందుతుంది, 3000 ఇస్తున్నారు. మరి క్యూలో ఉండాల్సిన అవసరం ఉందా? ఏం లేదు, వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు మాకు. ఆ విషయంలో అదే ఏం డోకలేదు. ఇక వాళ్ళు మాకు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు డబ్బులు. ఇక ఆ విషయం ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్ కూడా ఆయనే రావాలని మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నారు, కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.